హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అంటే హౌ టు పాస్ M2 R18 వాళ్ళకి యూనిట్ 2. ఓకే, చాలా మంది కమెంట్ చేస్తున్నారు, మేడం ఇది లాస్ట్ అటెంప్ట్, నేను ఎన్నిసార్లు రాశాను అన్నిసార్లు రాశాను అని. ఎన్నిసార్లు రాయడం అన్నది కాదండి, మీరు ఎంత టైం తీసుకొని ప్రిపేర్ అయ్యారు అన్నదే ఇంపార్టెంట్. M2ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకేనా? కాబట్టి మీరు మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ వీలైతే అన్ని టైమ్స్ నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేను ఏవేవైతే ఎగ్జామ్లో అడిగారో వాటి మీద కూడా ఒక సిరీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ యూనిట్లో ఒక మెథడ్ ఉంది, దాని మీద ఒక 12 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి నేను సాల్వ్ చేశాను. అవి కావాలంటే మన కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంది, బట్ ఆ వీడియోస్ మాత్రం మెంబర్షిప్లో ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇక్కడ ఏంటి అని అంటే యూనిట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఏంటది యూనిట్ 2? హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ హయ్యర్ ఆర్డర్ ఏ విధంగా అని అనొచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇది క్వశ్చన్ నెంబర్ 4 అండ్ 5లో వస్తుంది నాన్న. ఏబి కంపల్సరీ ఏబి ఉంటుంది. మరి ఈ యూనిట్ నేను లాస్ట్ మినిట్లో చూస్తున్నా అనే వాళ్ళు ఏం చదవాలి? ఏమి రాని వాళ్ళు ఏం చదవాలి? అట్లీస్ట్ నాకు టైం లేదు, నేను జాబ్ చేస్తున్నా, ఒక్క మెథడే చదువుకొని వెళ్తా అన్న వాళ్ళకు కూడా నేను చెప్తాను. ఓకే, మనకు అలాంటి సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, నాకు వాట్సాప్ నుంచి కాంటాక్ట్ అవుతున్నారు. చూడండి అమ్మా, వాట్సాప్ గ్రూప్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. R18 వాళ్ళు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు M2ని. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది షోర్ షార్ట్, మీకు ఒకటి తెలిసి ఉండాలి. ఈ యూనిట్లో 2 షోర్ షార్ట్ క్వశ్చన్స్, 3 చెప్తాను, బట్ మీ టైంని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి బేట. ఓకే, ఇది వచ్చేసి కంపల్సరీ YC ప్లస్ YP ప్రాబ్లం. అంటే ఎలా ఉంటుంది ఈ ప్రాబ్లం మీకు తెలుసు కదా, D² ప్లస్ 2D ప్లస్ 1 ఆఫ్ Y ఈక్వల్ టు e⁻x కావచ్చు, x ఇంటూ సైన్ కావచ్చు, ఆర్ x². ఇలాంటి ప్రాబ్లం ఇస్తారు, YC YP ఫైండ్ అవుట్ చేయమంటారు. షోర్ షార్ట్ క్వశ్చన్, 5 మార్క్స్ పక్క. R18 వాళ్ళకైతే 2 మార్క్స్ ఫ్రమ్ షార్ట్ ఆల్సో, 7 మార్క్స్ డామ్ షూర్ వస్తాయి ఈ బిట్ నుంచి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే అసలు మాకు క్వశ్చన్ ఐడెంటిఫై చేయలేము డైరెక్ట్ అన్న వాళ్ళకి ఒకటి పక్కా క్వశ్చన్, అదేంటి అంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. దీని మీద ఒక 12 ప్రాబ్లమ్స్, R18 అండ్ R22 అండ్ R16 ఈ పేపర్స్లో నుంచి నేను లేటెస్ట్ ఇయర్స్ తీసుకొని మొత్తం ఒక 8 ఇయర్స్ వరకు తీసుకుంటే 12 ప్రాబ్లమ్స్ అనేవి అవే రిపీట్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. వాటి సొల్యూషన్ కావాలి అని అనుకుంటే కింద నేను మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ సిరీస్ పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంటుంది. 2 వీడియోస్లో చెప్పాను, ఒక వీడియో 40 మినిట్స్, ఒక వీడియో 20 మినిట్స్ ఐ థింక్. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ మొత్తం పర్ఫెక్ట్ ఉండి మన ప్లేలిస్ట్లో ఉన్నటువంటి అండ్ లేటెస్ట్ ఓల్డ్ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి 5 ప్రాబ్లమ్స్ ఇవి చూసుకుంటే షూర్ షార్ట్ పక్కా అసలు మీ పాకెట్లో వేసుకున్నట్టే 5 మార్క్స్. మేడం నేను ఇది చదువుకుంటా ఇవి 2 ఒక్క దాంట్లో రావా అంటే రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేం. 2 కలిపొస్తే మీ అదృష్టం. ఓకే, అండ్ వీటితో పాటు ఇంకొకటి డామ్ షూర్ క్వశ్చన్, అది కూడా అడుగుతారు. అదేంటి అని అంటే కాచీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇది కాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే లెజెండ్రీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇంకొక వీడియో అది చేశాను అనుకుంటా, బట్ చేయకపోతే చూడండి, లేటెస్ట్ ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు మీరు చెక్ చేసుకోండి. అదేంటి అని అంటే మరి కాచీస్కి లెజెండ్రీస్కి వీటికి డిఫరెన్స్ ఏంటి మేడం అని అడుగుతూ ఇక్కడ చెప్తాను బ్రీఫ్గా. చూడండి, కాచీస్ ఈక్వేషన్ అనేది x² d² ఈ విధంగా ప్లస్ XD ఇలా ఉంటుంది. లెజెండ్రీస్ ఎలా ఉంటుందంటే 2x + 1 into whole square into d² y by dx² plus 2x + 1 into dy by dx ఆ విధంగా రిపీట్ అవుతుంది. కనిపిస్తుందా మీకు అసలు?
ఎస్. అలా ఉంటే దాన్ని మనం ఓకే, అలా ఉంటే దాన్ని మనం లెజెండరీస్ అని చెప్తాము. అర్థమైంది కదా? అంటే మీరు ఇప్పుడు ఇది మేడం మరి నేను ఒక్కటే చదువుకుంటా అంటే అది రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఈ బి బిట్‌లోనే ఐదర్ కాచీస్ అడగొచ్చు ఆర్ లెజెండరీస్ అడగొచ్చు. ఓకే. అంటే లేదా ఇండివిడ్యువల్‌గా అడిగారనుకోండి పర్వాలేదు. అంటే మీరు పక్కా నేర్చుకోవాల్సిన ఏంటి ఇక్కడ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ అయితే షూర్ షాట్ వస్తుంది. అది నేర్చుకోండి. అండ్ వాటితో పాటు వైసీ-వైపీ పక్కా నేర్చుకుంటే 7 మార్క్స్ రావచ్చు, 8 మార్క్స్ రావచ్చు లేదా 10 కూడా రావచ్చు. టైం లేని వాళ్ళు ఇవి 2 ప్రిపేర్ అవ్వండి. మాకింకా టైం ఉంది అన్న వాళ్ళు కాచీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లెజెండరీస్ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఒకవేళ ఇక్కడ లెజెండరీస్ రాలేదు, ఇక్కడ కాచీస్ వచ్చిందంటే ఈ బి బిట్ కూడా వైసీ-వైపీ అడుగుతారు. మీ అదృష్టం బాగుంటే వేరియేషన్ వైసీ-వైపీ ప్రాబ్లం చేస్తారు. అంటే మీరు పక్కా ఏమేం ప్రిపేర్ కావాలి? వైసీ-వైపీ అండ్ వైసీ-వైపీ, వేరియేషన్ ఆఫ్ పారామీటర్, తర్వాత కాచీస్, లెజెండరీస్ చూసుకోండి బేటా. ఇంకా షార్ట్లో సిరీస్ కావాలంటే మన లేటెస్ట్ వీడియోస్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.